చేది మేము ఫాలో అవుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష 150 రోజుల్లో 148 రోజుల్లో సుమారుగా 141 కేసులు అంటే ఈజీగా ఉంటుంది కనుక 150 రోజులు 150 కేసులు అంటే డిఎస్సి జరగకూడదు, ఎట్టి పరిస్థితులు ఆపాలి డిఎస్సి అని వాళ్ళు అనేక విశ్వ ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అవన్నీ తట్టుకునే ఈరోజు ప్రజాప్రభుత్వం డిఎస్సి పూర్తి చేసి 16,000 మంది టీచర్ని ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష చాలా స్పష్టంగా నేను చెప్పాను, ఎలాంటి పేపర్ లీక్ జరగలేదు. నంబర్ 1. నంబర్ 2, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎలాంటి యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ ఇప్పుడు కూడా ఆన్లైన్ మెకానిజంలోనే ఉంది. అది చాలా పారదర్శకంగా మేము నిర్వహించాం, ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందర మనం పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గ్రీవెన్స్ రిడ్రెసల్కి ఎన్ని మెకానిజం ఏర్పాటు చేసాం గౌరవ సభ్యులు ఇప్పుడే చూశారు. నార్మలైజేషన్ ఏదైతే ఏపీ హైకోర్టు ఏదైతే పాటిస్తుందో నార్మలైజేషన్ విధానం, అదే విధానం మేము డిఎస్సిలో కూడా పాటించాం. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. అండ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ టెక్నాలజీ వాడి ట్రాన్స్పరెన్సీ విత్ ఆడిట్ ట్రైల్ ప్రజాప్రభుత్వం అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులకి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతి యువకుల్ని ఒక హామీ ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష చాలా పారదర్శకంగా నిర్వహించాం, ఎక్కడ ఒక్క కంప్లైంట్ ఒక చాలా పర్ఫెక్ట్గా నిర్వహించాం అధ్యక్ష. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం డిఎస్సి పైన ఉంది కనుక నాలాంటి యంగ్ మినిస్టర్కి అది వెరీ పర్సనల్ ఇష్యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం డిఎస్సి పైన ఉందంటే ఎంత బాధ్యత అధ్యక్ష, అది నాకు ఎంత పారదర్శకంగా నిర్వహించాలి అధ్యక్ష. అంత స్పిరిట్తో నేను తీసుకున్నాను అధ్యక్ష. మా డిపార్ట్మెంట్ అంత కష్టపడింది, ఎక్కడా తప్పు జరగకుండా మేము నిర్వహించి 16,000 మంది టీచర్ని మేము నియమిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష, వీ స్టాండ్ బై ద క్యాండిడేట్స్. 16,000 మంది టీచర్లు మేము అండగా నిలబడుతున్నాం అధ్యక్ష, ఎందుకంటే పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. అధ్యక్ష మనం చూసా కొంతమంది గౌరవ సభ్యులు మన వెంకటరాజు గారు, అదేవిధంగా గౌరవ హోంమంత్రి గారు అనిత గారు, ఇట్లా అనేక మంది గౌరవ సభ్యులు టీచర్స్ దగ్గరికి వెళ్ళారు అధ్యక్ష. టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు అధ్యక్ష. ఎలాంటి వాళ్ళు దీంట్లో ఈ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు ఎట్లా క్వాలిఫై అయ్యారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బాధ వస్తుంది అధ్యక్ష. ఏమి లేని ఇళ్ళ నుంచి వచ్చిన వారు అధ్యక్ష. వీళ్ళందరూ బాగా కష్టపడి చదువుకుని ఇంట్లో ఎవరు టీచర్ కాదు, ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం లేదు అధ్యక్ష, కానీ వాళ్ళ ఆశ టీచర్ అవ్వాలి, కష్టపడ్డారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు చూశారు, ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్, ఎప్పుడు రెడీ అవుదామా, ఎప్పుడు రెడీ అవుతుంది, రాలే. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. నిజంగానే టీమ్ 11 క్యాప్టెన్ ఈరోజు వస్తే నేను అడుగుదాం అనుకున్నాను అధ్యక్ష, సూటిగా ప్రశ్నిద్దాం అనుకున్నాను అధ్యక్ష, ఎందుకు మీరు 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. చాలా పారదర్శకంగా మేము చేసాం అధ్యక్ష. ఎందుకు చేసామంటే 1 క్లాస్ 1 టీచర్ అందించాలనేది మా తపన. ఈరోజు 33% అంటే సుమారుగా 10,000 ప్రైమరీ స్కూల్స్ 1 క్లాస్ 1 టీచర్ విధానం మనం ప్రభుత్వం తీసుకొచ్చిందంటే దానికి కారణం 16,000 మంది టీచర్ రిక్రూట్మెంట్ అధ్యక్ష. అండ్ మెరిట్ మెయింటైన్ చేశాం, అదేవిధంగా సోషల్ జస్టిస్ కూడా చేశాం అధ్యక్ష. అందుకే ఫ్యాక్ట్స్ అని గౌరవ సభ్యుల ముందు పెట్టాలని నిర్ణయించుకున్నాను. సభ్యుల ద్వారా ప్రజలు కూడా తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే నేను కమిట్మెంట్ ఇస్తున్నాను అధ్యక్ష, యువతకి నేను కమిట్మెంట్ ఇస్తున్నా. ఎవ్రీ ఇయర్ ప్రజాప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుంది, నో సెకండ్ థాట్, మేము వెనక్కి వెళ్ళాం. ఈ ఇయర్ కూడా మెగా జాబ్ క్యాలెండర్లో 3,000 టీచర్ పోస్టులతో డిఎస్సితో మేము భర్తీ చేస్తున్నాం. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఎవ్రీ ఇయర్ డిఎస్సి మేము చేస్తాం అధ్యక్ష. ఈరోజు మెగా జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారుగా 10,060 పోస్టులు భర్తీ చేసాం. గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సికి ఇచ్చాం అధ్యక్ష. టెట్ ఎగ్జామ్స్ ఇప్పటికీ పూర్తి చేసుకున్నాం అధ్యక్ష, 2-3 రోజుల క్రితమే పూర్తయింది అధ్యక్ష. టెట్ ఎగ్జామ్ కూడా ఇంత వాళ్ళ ఆరోపణలు చేసినా ఎక్కడ ఆగట్లేదు అధ్యక్ష. సిస్టమ్ ముందరికి వెళ్తున్నాం, పూర్తి చేశాం. ఉగాది లోపల టీచర్స్ అందరినీ మన సిస్టంలోకి తీసుకొచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ట్రైన్ చేసి స్కూల్స్ పంపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష యువత కూడా విషయం ఆలోచించాలి అధ్యక్ష. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది, ఆ అవకాశాలు పుచ్చుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఎంత ఆశతో చదువుతారో, ఒక బాధ్యతగా మేము ఈ పరీక్షలు నిర్వహించి ఒక పారదర్శకంగా ఒక మోడల్గా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, అంటే ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష. నేను మా డిపార్ట్మెంట్ ఒకటే చెప్తాను అధ్యక్ష,
ఒక నిర్ణయం తీసుకునే ముందల మనం అందరూ ఆలోచించాల్సిన, ఒకవేళ మన బిడ్డనే ఆ పరిస్థితుల్లో ఉంటే మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం. కీప్ చైల్డ్ అ సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్. నేను ఎప్పుడు ఆలోచిస్తాను అధ్యక్ష, ఒక రిఫార్మ్, ఒక సంస్కరణ తీసుకురంటే నేను ముందు నా కొడుకు గురించి ఆలోచిస్తాను అధ్యక్ష. దేవాంశ్కి ఇది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇది పాజిటివా నెగిటివా, అట్లా ఆలోచించి దాని తర్వాతనే మనం నిర్ణయం తీసుకోవాలి. నేను డిపార్ట్మెంట్కి ప్రతి మీటింగ్లో చెప్తాను అధ్యక్ష, ఎవ్రీ మీటింగ్ నేను చెప్తాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు, అందరూ చూస్తున్నారు మన వైపు, కోట్లాది మంది మన వైపు చూస్తున్నారు. ఒక మోడల్గా మనం చేయాలి. ఏం చేసినా భారతదేశంలో నంబర్ 1 మోడల్ ఆంధ్ర రాష్ట్రం అనేది చేయాలి. ఆ లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన ఎగ్జామ్స్లో కొంతమందికి అవకాశం రాలేదు. ఎస్, మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. డెఫినెట్లీ ప్రిపేర్. ఎగ్జామ్స్ త్వరలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో మేము ప్రకటించాం ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. టెట్ అయింది, ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తాం. ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మెరుగైన అవకాశం మీకు వస్తుంది, దాంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు. చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు సలహా సూచనలు కూడా ఇవ్వండి. వీఆర్ ఓపెన్. ఒక మంత్రిగా ఐఎమ్ రెడీ టు టేక్ ఫీడ్బ్యాక్. గౌరవ సభ్యులు మీరు ఇవ్వండి, ఆస్పిరెంట్స్ కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా ఈ సిస్టమ్ని ఎట్లా రాక్ సాలిడ్ చేద్దాం, పర్ఫెక్ట్ మెకానిజం ఎట్లా చేయాలి మీరు చెప్పండి. తప్పనిసరిగా వీ విల్ ఇన్కార్పొరేట్. మెరిట్ ఉంటే 100% మేము ఇన్కార్పొరేట్ చేస్తాం అధ్యక్ష. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఉపాధ్యాయులు మనతో ఉన్నారు అధ్యక్ష. 16,000 మంది ఎవరైతే నియామకం అయ్యారో వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మొన్న కర్నూలులో అద్భుతమైన ర్యాలీ చేశారు. మొన్న జరిగిన సండే కూడా అద్భుతంగా విజయవాడలో ర్యాలీ చేశారు అధ్యక్ష. నిజంగానే వాళ్ళకి నేను సభ తరపున, అదేవిధంగా ప్రభుత్వం తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే మీరు అలాంటి ర్యాలీ చేసినప్పుడే మాకు కొండంత బలం. పారదర్శకంగా మేము చేసామని మేము చెప్తాం ఒకే చెప్తే, డైరెక్ట్గా ఎవరైతే టీచర్గా వచ్చారో వాళ్ళు చెప్తాం ఇంకా కొండంత బలం అధ్యక్ష. అదే నాకు బలపరిచింది. ఇంకా చేయాలని తపన నాలో పెరిగింది అధ్యక్ష. ఈరోజు క్షమించాలి, గొడ్డలి పార్టీ నాయకుడు రాలేదు అధ్యక్ష. ఆయన జగనన్న వ్యక్తి లోకేష్ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే, ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి, అది మేము పాటిస్తాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష గొడ్డలి పార్టీ నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష, రమ్మనండి హౌస్కి. ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇది 4గోసారి ఛాలెంజ్ చేస్తాను. టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి. డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను అక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది మీకుంది, నాకు లేదు.